వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగుతోంది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై స్థానిక దళితులు తిరుగుబాటుకు దిగారు. ఎమ్మెల్యేపై తమకు చెందిన దాదాపు 40 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దళిత బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు భూమిని అడ్డుకున్నందుకు తమపై రౌడీలను పంపించి విచక్షణారహితంగా దాడి చేయించారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి నుంచి తమకు తీవ్ర ప్రాణహాని ఉందని, భయంతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే వణికిపోతున్నామని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం చేయాలని వాళ్ళు తీసుకొని ఎంపర్లాడుతున్నారు. ఆటో నిండా చుట్టుకున్నారు, వెనక ముందు మొత్తం చుట్టుకున్నారు. మరి మా పొలంలో మేము ఏం చేసుకున్నాం, మాకేం లేదు. మొత్తం దున్ని కంచెంత పడబట్టి, రూములు పడబట్టి అన్ని చేసి వాళ్ళు బోర్లు అయ్యారంటూ మేము మాట్లాడలేక భయపడి ఆ ఆటో అబ్బాయి పోనీ బర్ర తీసుకొని వచ్చింది. ఆటో అబ్బాయి మేము భయపడి వస్తుంటే వెనక ఉండాలి, వాళ్ళని చూసుకుంటామని తమకు జరిగిన ఘోర అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆపోతున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఏకంగా 10 సార్లు ఫోన్ చేసినా స్పందన లేదని, స్థానిక ఎస్ఐకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కనీసం పట్టించుకోలేదని దళితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు మేము దాని మీద ఆదరించి బ్రతుకుతున్నాం. మా బ్రతుకుల మీద మా నోట్లో మట్టి కొట్టడానికి గతంలో మరి పొలంలోకి దూరి మమ్మల్ని నానా చట్టుకాలు చేశారు, బాగా పెట్టారు. గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని మరి అప్పుడు అధికారులు పోలీసులు తెలియపరిస్తే పోలీసులు వచ్చి మరి సద్మానం చేశారు. మరి ఈ రోజు 30 తారీఖు నాడు అదే భూములకి మళ్ళీ వచ్చి మా గేట్ల పక్కలకు వచ్చి మా భూమి అంతా రాళ్ళు తీసుకొని కట్టలు తీసుకొని ఎగబడిపోయి వస్తుంటే ఆ ప్రాణాలను చేతిలో పెట్టుకొని మేము బయటపడ్డాం. ఇక మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా పెద్ద కాంట్రాక్టర్ గా కూడా గుర్తింపు పొందారు. గతంలో కూడా ఆయన అనుచరులపై పలు వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను, అలాగే పేదలకు చెందిన అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, క్వారీల నిర్వహణ కోసం ఆయన అనుచరులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారనే ఆరోపణలు గతంలో ప్రతిపక్షాల నుండి వచ్చాయి. నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై బాధితులపై రివర్స్ కేసులు పెట్టించడం లేదా పోలీసులు కేసు నమోదు చేయకుండా ఒత్తిడి తీసుకురావడం వంటి అధికార దుర్వినియోగ ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దళితుల భూములపై రౌడీలతో దాడి చేయించారనే తాజా ఉదంతం మార్కాపురం రాజకీయాల్లో మరింత దుమారం రేపుతోంది.